ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు కేసులో అడిగిన ప్రశ్నలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును ప్రత్యేకంగా దర్యాప్తు బృందం సిట్టు అనగా నిన్న ఆదివారం సుదీర్ఘంగా విచారణ చేసింది. అయితే హైదరాబాద్లో నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన విచారణలో కేసీఆర్కు సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. కేసీఆర్ను 4.5 గంటల పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. సో ఆధారాలతో విచారించారు అన్నమాట సిట్. ముఖ్యంగా నందిని నగర్ నివాసంలో కేసీఆర్ను 6 అధికారులు బృందం ప్రశ్నించి గతంలో సాక్షుల వాంగ్మూలాలను ఆధారంగా చేసుకొని కేసీఆర్ను సిట్ అధికారులు అయితే ప్రశ్నించారు. కేసీఆర్ ఎదుట అందుకు సంబంధించిన ఆధారాలు ఉంచిన ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఆడియోలు ఎలా వచ్చాయనే అంశంపైన సిట్ సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణని ముగించుకున్న అనంతరం కేసీఆర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి సూచనలతో జారీ అయ్యాయి అనే విషయంపై నిర్ణయం ప్రక్రియలో కేసీఆర్ పాత్రపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సాధించినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచి మొదలైంది, ఇక ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా అని కేసీఆర్ నేరుగా ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులు మీరు స్వయంగా ఆదేశాలు జారీ చేశారనే ప్రశ్న స్పష్టంగా అడిగినట్లు సమాచారం. ఈ అంశంపైన కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకునేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ మొదలైంది అనే విషయాలు సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీశారు. వారి ఫోన్లు ట్యాప్ చేశారా, ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాప్ చేయమని చెప్పారు, ఇది సాధారణ భద్రత కోసమా లేక రాజకీయ అవసరాల కోసమా అంటూ పలు ప్రశ్నలు కూడా వేసినట్లు సమాచారం. ఎన్నికల ముందు ప్రతిపక్షాల నేతల ఫోన్లు ట్యాప్ చేశారా, వారి ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా అంటూ సిట్ అధికారులు నేరుగా ప్రశ్నించారని సమాచారం. ఈ ప్రశ్నలపైన కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు ఈ కేసు తమ దర్యాప్తు కీలకంగా మారున్నాయని సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రభాకర్ రావు పదవీ కాలం పైన విచారణ. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారం కూడా సిట్ అధికారుల విచారణలో ప్రధాన అంశంగా మారింది. పదవీ కాలం ముగిసిన ప్రభాకర్కు మళ్ళీ పదవి ఎందుకు పొడిగించారో, ఆ నిర్ణయం వెనుక కారణాలు ఏంటి అంటూ కేసీఆర్ సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఒకే వ్యక్తికి 2 కీలక పోస్టులు ఎందుకు, పరిపాలనా నియమావళికి విరుద్ధంగా ఒక వ్యక్తికి 2 కీలక బాధ్యతలు అప్పగించడం పైన సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. ఒక వ్యక్తికి 2 కీలక పోస్టులు ఎందుకు అప్పగించారు, అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉందా అనే కోణాల్లో సిట్ విచారణ అయితే కొనసాగించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలుపైన కేసు. ఇక ఎమ్మెల్యే కొనుగోలు కేసు సమయంలో తీసుకున్న చర్యలపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది, ఆ సమాచారం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిందా అనే అనుమానాలు అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తుంది. పార్టీ ఫండ్తో ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేశారా అని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలుకు పార్టీ ఫండ్ కేటాయించారా, ప్రభుత్వ నిధులు కాకుండా పార్టీకి డబ్బులు ఎందుకు ఉపయోగించారో అంటూ సిట్ అధికారులు అయితే ప్రశ్నించినట్లు సమాచారం. ఎలక్ట్రల్ బాండ్పై విచారణ. ఇక విచారణలో అత్యంత సంచలనంగా మారిన ప్రశ్న ఇదేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మీ పార్టీ ఎలక్ట్రల్ బాండ్ నుంచి ఇచ్చిన వారి ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ లిస్టులు ఎందుకు ఉన్నాయి అని సిట్ అధికారులు అయితే ప్రశ్నించారు. ఈ ప్రశ్నపైన కేసీఆర్ వివరణ కోరుతూ అధికారులు తీవ్రమైన విచారణ చేసినట్టు తెలుస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ చేశారా, మొత్తం ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎలాంటి అధికారులు ఫైళ్లు ఉన్నాయి, ఇక భద్రతా కారణాల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాప్ జరిగింది అనే అంశాలపైన సిట్ అధికారులు సమగ్ర విచారణ జరిపినట్టు తెలుస్తుంది. కేసీఆర్ వయసు రీత్యా నందిని నగర్లో విచారణ. కేసీఆర్ వయసు భద్రతా కారణాల దృష్ట్యా సిట్ అధికారులు ఆయన నివాసంలో విచారణ జరుపుతున్నారు. ఇక విచారణ సమయంలో మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్, న్యాయ నిపుణులు నందినగర్లో నివాసాలు అయితే ఉంటున్నారు తెలుస్తుంది. ఈ విచారణను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన పిలుపునిచ్చారు. రాజకీయంగా పెరుగుతున్న వేడిక. కేసీఆర్పై సిట్ అధికారుల విచారణ తెలంగాణ రాజకీయాలు తీవ్ర దుమారం రేపుతుంది. ఇది తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపు అంటూ ఆరోపణలు అయితే చేస్తున్నారు.